నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. హైడ్రా అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తూ హడలెత్తిస్తోంది. అయితే ఓ కాలేజ్ పూర్తిగా చెరువును ఆక్రమించి నిర్మించినప్పటికీ దాని పట్ల మాత్రం మెతక వైఖరి అవలంబించడం చర్చనీయాంశంగా మారింది. సలకం చెరువులో ఓవైసీ బ్రదర్స్ నిర్మించిన ఫాతిమా కాలేజ్ ని కూల్చివేయాలన్న నిర్ణయంపై వెనక్కి తగ్గింది. సామాజిక స్పృహతో కాలేజీ నడుస్తోందని స్పష్టం చేసింది. పేద ముస్లిం మహిళల వెనుకబాటుతనం నుంచి విముక్తి కల్పిస్తున్నారని, 10,000 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తోందని తెలుపుతోంది. అయితే అదే పేదల ఇళ్లను కూల్చినప్పుడు ఎందుకు ఆలోచన చేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, మరోసారి హైడ్రా తీరుపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పాత బస్తీలో హైడ్రా దూకుడు తగ్గింది. అక్కడ కొందరికి భయపడి హైడ్రా కొంత వెనుకడుగు వేస్తోందని కూడా మొదటి నుంచి బీజేపీ ఆరోపిస్తోంది. సో లాస్ట్ 1.5 year గా హైడ్రా గురించి మనం వింటున్నాం. హైదరాబాద్ లో ఒక విధంగా అసెట్స్ ప్రొటెక్షన్ అంటే ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, తర్వాత లేక్స్ చెరువుల ప్రొటెక్షన్, ఇవన్నీ కూడా హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చారు. సో హైడ్రాకు మంచి పేరు వచ్చింది, చెడ్డ పేరు కూడా చాలా వచ్చింది. దీనివల్ల ప్రభుత్వం బదనామైన పరిస్థితి ఉంది, కొన్ని సందర్భాల్లో మెచ్చుకున్న పరిస్థితి కూడా ఉంది. సో ఇక్కడ ప్రభుత్వ ఆస్తుల్ని సంరక్షించడం ఒకటి, సరస్సుల్ని లేక్స్, హైదరాబాద్ లేక్ సిటీ కాబట్టి పరిరక్షించడం, ఈ రెండు ప్రధానంగా బాధ్యత. అయితే ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టినప్పటి నుంచి మీరు ఎంఐఎంకు సంబంధించి ఫాతిమా కాలేజీని కూలుస్తారా అని ప్రశ్నించినప్పుడు, కూల్చివేతలు ఎందుకంటే లాస్ట్ ఆగస్టులో స్టార్ట్ అయినాయి కదా, ఆగస్ట్ 8వ తేదీన మొట్టమొదటి కూల్చివేత స్టార్ట్ అయింది హైడ్రా. సో అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు విద్యా సంవత్సరం మధ్యలో నడుస్తుంది, ఇప్పుడు ఆ కాలేజీని కనుక కూల్చేస్తే విద్యార్థులంతా కూడా రోడ్డు మీద పడతారు, వాళ్ళు ఎక్కడికి పోయి చదువుకుంటారు అన్నారు. ఇప్పుడు విద్యా సంవత్సరం అయిపోయింది, మే జూన్లో కావస్తే వేరే కాలేజ్ చూసుకోవచ్చు. ఇప్పుడు హైడ్రా క్లారిఫికేషన్ ఇచ్చి దానిలో 10,000 మంది ముస్లిం మహిళలు చదువుతున్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి అందుకోసం మేము దాన్ని ఉదారంగా వదిలేస్తున్నామని చెప్పారు. మేము ఎంఐఎం పట్ల మెతక వైఖరి అవలంబించట్లేదు, బట్ అందుకోసం దాన్ని వదిలేయాల్సి వస్తుంది, ఎందుకంటే 10,000 మంది పేద ముస్లిం మహిళలు అక్కడ చదువుతున్నారు అని చెప్తున్నారు. సో దాని మీద మాట్లాడదాం మనం. మనతో పాటు బీజేపీ నేత, హైదరాబాద్ పార్లమెంట్ కంటెస్టెడ్ ఎంపీ మాధవి లత గారు ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మాధవి లత గారు, ఎస్, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు మేడం. హైడ్రా క్లియర్ గా చెప్పేసింది, ఇంకా దాన్ని ఫాతిమా కాలేజ్ విషయంలో ఏదైతే సలకం చెరువు అంటారు లేదా సూరన్ చెరువు అంటారు పాత బస్తీలో, ఈ ఎఫ్టీఎల్లోనే నిర్మించబడింది. వాళ్ళు చెప్తున్నారు ఎఫ్టీఎల్లోనే ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. అయితే దాన్ని ఎందుకు మేము వదిలేస్తున్నామంటే, కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది, అందుకని 10,000 మంది ముస్లిం మహిళలకు ఇస్తుంది కాబట్టి దాన్ని వదిలేస్తున్నాం అని హైడ్రా క్లారిఫికేషన్ ఇచ్చింది. ఏమంటారు మీరు? దీనికి మొట్టమొదటిగా నేను చెప్పేది ఫస్ట్ పాయింట్, మీరు 10,000 మంది ముస్లిం ఆడపిల్లలకు విద్యనిస్తున్నామని కంటిన్యూస్ గా చెప్తున్నారు. సో మీరు ఒప్పేసుకున్నారా? అయితే మీరు కేవలం ముస్లింల ఓట్ల మీదే గెలుస్తున్నారు, హిందువులు మీకెవరు ఓట్లు వెయ్యట్లేదు, మీరు కేవలం ముస్లింలకు మాత్రమే మీరు ఎంపీ, మీరు పేద హిందువులకు ఎంపీ కారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్, వాళ్ళ నోట్లో నుంచి వాళ్ళే చెప్పేస్తున్నారు. సో ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, వీళ్ళు హిందువులను ఉద్ధరించారు. నా సెకండ్ పాయింట్ నాది, మీకు వక్ఫ్ బోర్డు ల్యాండ్లు ఏం కరువు అయిందా? కావాల్సిన వక్ఫ్ బోర్డు ల్యాండ్లు ఉన్నాయిగా, అది పేదవాళ్ల కోసమే కదా. వక్ఫ్ బోర్డు ల్యాండ్ కాదని చెరువును నింపి 5 స్టార్ హోటల్ లెవెల్లో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి మీరు పేద కేవలం ముస్లిం ఆడపిల్లలకే మీరు చదువులు చెప్తారు. బాగుంది. మూడో పాయింట్, మరి ఓవైసీ హాస్పిటల్ కూడా చెరువుని మూసేసేగా ముందుకు వెనక్కి తీసుకెళ్లారు. అక్కడే పుట్టి పెరిగిన దాన్ని నేను. డిఎంఆర్ఎల్ చెరువు అది కూడా మూసేశారుగా, నేను దానిలో సేవలు చేస్తున్నారా వీళ్ళు ఏమైనా ఫ్రీగా? అది సేవలు చేసే బిల్డింగ్ అట్లుంటుందా? ఇంత డబ్బు ఖర్చు పెట్టి చెరువుని మూసేసి ఫాతిమా కాలేజీ మీద డబ్బు ఖర్చు పెట్టే బదులు గవర్నమెంట్ స్కూల్స్ మీద ఖర్చు పెట్టి వాటిని బాగు చేయొచ్చుగా. హిందూ ముస్లింస్ అందరూ చదువుకుంటారుగా. ఓహో, వీళ్ళకి అది వద్దన్నమాట. అన్నిటికన్నా పెద్ద విషయం అంటే, చెరువులను మూసేసి 5 స్టార్ లెవెల్లో కట్టుకొని ఎవరైనా కూడా
మేము ఏదైనా ఫ్రీగా చేస్తున్నామంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏమన్నదన్నమాట. వాళ్ళు చెప్పేది వినేసి అద్భుతంగా ఉంది. అది చూడండి, అసలు మీరు ఆ బిల్డింగ్ వ్యూ చూపిస్తుంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా పనికిరావు. ఇంత అంత డబ్బు బిల్డింగ్ పెట్టి కట్టి వీళ్ళు ఇవ్వరన్నమాట. ఫ్రీగా ఎడ్యుకేషన్ 10,000 మందికి ఇస్తున్నాం అంటున్నారు. నాయన ముందుంది ముసళ్ల పండగ. మీరు కరెక్ట్ గా వారం తర్వాత మళ్ళీ జాతైతే నా ఇంటర్వ్యూ తీసుకోండి, నేను విత్ ప్రూఫ్స్ మీ ముందు వస్తాను. ఫ్రీ లేదా చాలా తక్కువ ఫీజు అంటున్నారు. అవును నాయన, నేను ఒకటే చెప్తున్నాను, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఒక వనరుల లాంటి చెరువుని మీరు మూసేసే బదులు వక్బోర్డు ల్యాండ్ లో కట్టుకొని ఉండొచ్చు కదయ్యా. గవర్నమెంట్ స్కూళ్ల మీద పెట్టిండొచ్చుగా ఈ డబ్బులంతా తీసుకొని వెళ్ళి. ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాను, అన్ని జాతులు, మతాలు, కులాలు అందరూ చదువుకోనే గవర్నమెంట్ స్కూల్స్ మీద ఈ డబ్బును తీసుకెళ్లి మీరు ఎందుకు ఖర్చు పెట్టలేదు? వీళ్ళు కాదు కదా, వాళ్ళు పెట్టింది ఓవైసీ బ్రదర్స్ ఖర్చు పెట్టారు ప్రభుత్వంతో సంబంధం లేకుండా. ఇప్పుడు ఇది ప్రభుత్వ డబ్బేం కాదు. అసలు ఈ లెక్క ప్రకారం మనం ఓవైసీ బ్రదర్స్ కి ఎక్కడి నుంచి వచ్చిందో మనం ముందు ఆలోచించాలి. తమ్ముడికి వ్యాపారం లేదు, అన్నకు వ్యాపారం లేదు. సో ఈ లెక్క ప్రకారము మీరు మరి వక్ఫ్ కమిటీలో మెంబర్సే కదా ఆయన వీళ్ళు. వక్బోర్డు ల్యాండ్ తీసుకొని కడతారా? ఒక ఎన్నికైన ఎంపీ, ఒక ఎన్నికైన ఎమ్మెల్యే అన్యాయంగా హైడ్రాని మీరు దుర్వినియోగం చేసుకుని హైడ్రాకు వ్యతిరేకంగా ఒక ఎంపీ ప్రవర్తిస్తే, చట్టానికి విరుద్ధంగా ఒక ఎంపీను ఎమ్మెల్యే ప్రవర్తిస్తే సామాన్య మానవుడికి న్యాయబద్ధంగా బతకాలి అని చెప్పే హక్కు కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఉందా, ఎంఐఎం కు ఉందా? బాగుందా ఇది? చాలా బాగుందిగా. మరి మూసీ పక్కన పేద ప్రజల ఇళ్లను కొలగొట్టావు. మరి వాళ్ళు పేదవాళ్ళు కాదా? వాళ్ళ పిల్లలు పేద పిల్లలు కాదా? మరి ఇండ్లు కూలగొడితే వాళ్ళకి నీడే లేకుండా పోయింది. మరి వాళ్ళు ఏ స్కూల్లో చదువుకోవాలి, ఎక్కడన్నా తినాలి? అంటే హిందూ పేద ప్రజలు మూసీ పక్కన ఎంత దయనీయ స్థితిలో ఉండకపోతే డ్రైనేజ్ వాసన వస్తున్న మూసీ పక్కన ఇండ్లు కట్టుకుంటారు ఇక పేదవాళ్ళు. అంటే ముస్లింల వంటి వెనుకబడిన వర్గాల మహిళలకు అందించే ఏ విద్య అయినా ముస్లిం సమాజ అభివృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల ఆ ముస్లిం కుటుంబాల అభివృద్ధికి, అంతిమంగా దేశానికి ప్రయోజనం చేకూరుతుంది. చిన్న చిన్న రాజకీయాలతో ఉద్దేశాలతో దీన్ని ఈ విధంగా చేయకూడదు. ఈ పెద్ద లార్జర్ పిక్చర్ లో మేము దీన్ని తీసుకున్నామని చెప్తున్నారు. అంటే మొత్తం ఈయనకున్న ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో చెరువే దొరికిందా? ఓహో, వక్బోర్డు ల్యాండ్ ఏది దొరకలే, గొడ్డుపోయింది కూడా. ఇంకా మొత్తం ఆయన ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ గొడ్డుపోయింది. ఎక్కడా భూమి లేదు ఈయన లెక్క ప్రకారం. వక్బోర్డు భూమి ఇంత తినేశారు వీళ్ళు. సో వీళ్ళు చెప్పేది ఏమిటంటే, పేద ప్రజలను వీళ్ళు కాపాడాలి అంటే వీళ్ళకి కేవలం చెరువులు నింపుకుంటేనే వీళ్ళు పేద ప్రజలని కాపాడగలరు. వాడికి ఇట్లాంటి ఆ స్కూల్ చూడండి. మరి రేవంత్ రెడ్డి గారు వీళ్ళని చూసి నేర్చుకోవాలేమో. గవర్నమెంట్ స్కూల్ ఇంత భయంకరంగా, మరి ఈయన స్కూల్ ఇంత అద్భుతంగా కట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని, మరి గవర్నమెంట్ స్కూల్ అంత దయనీయ స్థితిలో ఉంటే అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఏం చేస్తున్నారు మరి? అంటే చెరువులను కబ్జాలు చేసుకుంటేనే మాత్రమే పేదవాళ్ళకు, అది కూడా ఓన్లీ ముస్లింస్. మన హిందూ పిల్లలు వద్దు మీకు, ఓన్లీ ముస్లింస్ ఆడపిల్లలే కావాలి. అంటే వేరే వాళ్ళు కూడా చేరొచ్చు అనుకుంటా బహుశా. మనం చేరొచ్చు అంటే ఏం చెప్తాం నాయన? వీళ్ళు చెప్పుకునేది ఏం చెప్పుకుంటున్నారు? కేవలం 10,000 మంది ముస్లిం ఆడపిల్లలు. మరి వీళ్ళు హిందూ బీద వాళ్ళు, లేని వాళ్ళు ఇండ్లు కూల కొడితే మరి ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నా నేను. మూసీ పక్కన ఉన్న ఇండ్ల పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? ఓకే. సో ఒకటి హైడ్రా ఏం గుర్తు చేస్తుందంటే, ఆగస్టు 8 హైడ్రా చేసిన మొట్టమొదటి కూల్చివేత శాస్త్రీపురం, శివరాంపల్లి ఇవన్నీ కూడా బమ్రుక్ దౌలా లేక్ లో భవనాలు, ఆక్రమణలు ఇవన్నీ కూడా ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నిర్మించిన భారీ భవనాల్ని కూల్చివేతతోనే హైడ్రా స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టార్ట్ ఎంఐఎం నుంచే స్టార్ట్ చేశాం. మాకు ఎంఐఎం పట్ల ఎటువంటి సానుకూల వైఖరి లేదు, వాళ్ళ మీద ఎటువంటి ప్రేమ లేదు. అట్లా ఉంటే గనక మొట్టమొదటి కూల్చివేత, హైడ్రా కూల్చివేత ఎంఐఎం దగ్గర నుంచి ఎందుకు స్టార్ట్ అవుతుంది అని. ఇది తిమింగళం నాయన, ఫాతిమా తిమింగళం. ఓ తిమింగళంకి వాళ్ళు పెట్టిన ఖర్చు, తిమింగళం నుంచి వాళ్లకు వస్తున్న ఆదాయం వర్సెస్ ఏది రాజీ పడి వాళ్ళు అక్కడ కూల్చారు. ఎందుకో మరి అక్కడ కన్వెన్షన్లు కూల్చాలి, ఇంకొక పెద్ద పెద్ద ఫార్మ్ హౌస్లు కూల్చాలి, మరి ఇవన్నీ కూల్చాలి అని అంటే, మరి ఫాతిమా కూల్చకుండా ఉండాలి అని అంటే చిన్న 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 చేపలను కూల్చాలి కదా ఎంఐఎం వాళ్ళవి.
మరి ఎన్ కన్వెన్షన్ వాళ్ళు కూడా అంటారు మేము పేదవాళ్ళకు పెళ్లిళ్ళు చేస్తున్నాం, ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలకు పెళ్లిళ్ళు చేస్తున్నాం, పాప వాళ్ళు ఆదుకుంటున్నాం మేము. పేదవాళ్ళ పెళ్లిళ్ళు కాదు కదా, పేదవాళ్ళ పెళ్లిళ్ళు కాదు కదా ఎన్ కన్వెన్షన్ లో చేసేది. అదే మధ్యతరగతి కుటుంబం పోనీ ఇక్కడే ఉంది, ఇక్కడ పేదవాళ్ళు అక్కడ మధ్యతరగతి కుటుంబం వాళ్ళే కదా అందరు ఓట్లు వేసారని ఏం చెప్పడానికి ఉంది నాయన. అల్ట్రా రిచ్ లేండి మధ్యతరగతి పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి. ఫాతిమా ఇస్ ఆల్సో అన్ అల్ట్రా రిచ్. ఫాతిమా కాలేజ్ ఇస్ ఆల్సో అన్ అల్ట్రా రిచ్ కాలేజ్. అయ్యా ఈ రోజు సింపుల్ గా ఒకటే మాట చెప్తున్నా, పంచలింగాల గుడికి నేను ఏదైతే పోరాడుతున్నానో వీళ్ళు అవి డెమాలిష్ ఇది డెమాలిష్ చేశానని మాట్లాడుతున్నారు కదా. ఈ లెక్క ప్రకారము వీళ్ళు గుళ్ళని గోపురాలని భూములను ఆక్రమించిన ఎంఐఎం దుండగులు, వీళ్ళు చెరువులను కబ్జా చేసి వాళ్ళ స్వార్థం కోసం కాలేజీలు కట్టుకున్న చెరువులను కబ్జా చేసి ఓవైసీ హాస్పిటల్ కట్టిన, మనము హైడ్రా మీద ఫాతిమా అని మాట్లాడుతున్న ఫాతిమాతో పాటి ఎవరైనా వెనక తిరిగి చూస్తే ఓవైసీ హాస్పిటల్ వెనకాల ఎంత పెద్దది చెరువు ఒక కాలంలో ఉండింది, ఈ రోజు ఆ చెరువు సైజ్ ఎంత అయ్యింది. మాధవీలత గారు ఇప్పుడు అసలు సకలం చెరువు హిస్టరీ ఏంటి, దాని విస్తీర్ణం ఎంత, ఇప్పుడు ఎంతవరకు కుచించుకుపోయింది, ఎంతవరకు ఫాతిమా కాలేజ్ ఆక్యుపై చేసింది దాన్ని? తల్లి ఇది మీకు కొలతలు కావాలంటే కనుక దీని విస్తరణ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే కనుక ఇది ఇంచుమించు నాకు తెలిసి 1/3 పైగా కబ్జా చేయబడింది, దరిదాపుల సగానికి వరకు వచ్చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు లేకుని ఎందుకు కబ్జా చేశారు, ఈ మెయిన్ పాయింట్ వీళ్ళకి లేక్ వ్యూ కాలేజ్ కావాలి, వీళ్లకు హై లెవెల్ హై ఫండ్ కాలేజ్ కావాలి. ఆ లేక్ వ్యూ మీద కట్టుకునే ఒక దూల దురదకి వీళ్ళు చూడమ్మా, ఆ ఫోటోలు చూడు, ఆ రంగులు చూడు, ఎక్కడైనా అది బీద పిల్లలకు ఫ్రీగా ఫ్రీగా ఇచ్చేది ఎలా ఇస్తాం తల్లి? 5 స్టార్ హోటల్లో కూర్చోపెట్టి మనం బీదవాడికి అన్నం పెడతామా? సత్రంలో బీదవాడికి అన్నం పెట్టే దగ్గర వందల వేల లక్షల మంది బీదవాళ్ళకి భోజనం రావాలని డబ్బుని సద్వినియోగం చేస్తామా? లేకులను కబ్జాలు కొట్టి 5 స్టార్ ఫెసిలిటీ లాగా కట్టి పేదవాళ్ళకి ఒకటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మేము కూల్చివేసిన ఆగస్టు 8న అక్కడ 25 ఎకరాల విలువ, ఆ సరస్సు ఆస్తి విలువ 1000 కోట్ల కంటే ఎక్కువ. అక్కడ ఒక్కో ఎకరం ఖరీదు 40 కోట్లు. మొత్తం 25 ఎకరాలని ప్లాట్లుగా మార్చి ఎంఐఎం ఓవైసీ కుటుంబానికి అతి ముఖ్యమైన వ్యాపార భాగస్వామైన కింగ్స్ గ్రూప్ విక్రయిస్తే 1000 కోట్ల ఆస్తిని మేము హైడ్రా కాపాడాం. ఫస్ట్ డెమాలిష్ చేసింది దాన్నే. ఇప్పుడు అక్కడ 25 ఎకరాల భూమిని తవ్వి చెరువు పనులు కూడా జరుగుతున్నాయి. హైడ్రా అధికారులు దాన్ని పూర్తిగా దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నారు అని చెప్తున్నారు. నాయనా ఎకరం 40 కోట్లు, ఏ ఓల్డ్ సిటీలో ఏ ఎకరం 40 కోట్లు ఉంది తండ్రి? ఫస్ట్ పాయింట్. సెకండ్, శాస్త్రీపురం దగ్గర నేషనల్ శాస్త్రీపురం కాదు ఏ పురం, అసదుద్దీన్ కొండ మీద కట్టుకునే ఇల్లే కబ్జా ల్యాండ్ తండ్రి. ఓ కాలంలో రెడ్ల ల్యాండ్ ప్లాట్ అది. ఆ పేపర్లు పంపిస్తా మీకు సీకు కావాలంటే. అదే ఫస్ట్ కబ్జా. అసదుద్దీన్ కట్టుకున్న ఇల్లే కబ్జా. ఎవరిని కబ్జా చేశాడు? అది ఒక ఆ సంబంధించిన తాలూకా వాళ్ళు కూడా ఎలక్షన్ టైంలో నన్ను వచ్చి కలవడం జరిగింది. అది ఒక స్త్రీది రెడ్ల ల్యాండ్. అది వీళ్ళు కబ్జా కొట్టుకొని దాని మీద ఇల్లు కట్టుకున్నారు. ఐ హ్యావ్ ఆల్ డాక్యుమెంట్స్ విత్ మీ ఆన్ దిస్ నోట్. ఓకే, అర్థమైందా? ఏ రెడ్డిది రెడ్ల ల్యాండ్ కబ్జా? నేను మీకు పంపిస్తాను, మీకు డీటెయిల్ పంపిస్తాను. సంవత్సరం అయిపోయింది, అప్పుడు సహాయం చేయలేకపోయాను. వాళ్ళ కోర్టులో గానీ దానిలో గానీ అడగలేదా? ఓపెన్ గా ఉన్న ఫాతిమాకే దిక్కు లేదు ఇక్కడ. మీరు కోర్టుల వరకు పోతున్నారు. కోర్టుల చుట్టూ ఎందుకయ్యా? ఈ రోజు నేను సంవత్సరం అవుతోంది ఏంటి అసదుద్దీన్ మీద ఎలక్షన్ పిటిషన్ వేసి ఒక్కసారి హీరోయిన్ కి రాదని ఎవడు తిరగగలడే ఆ కోట్ల చుట్టూ? పంచలింగాల గుడిని ఎంఐఎం దుండగులు దాడి చేసేవాళ్లు కబ్జా కట్టుకుని ఇళ్లు కట్టుకుంటే 2007లో హైకోర్టు ఇచ్చింది కబ్జా చేసిన వాడిని ఖాళీ చేయించని. ఇప్పటిదాకా దిక్కు లేదు. వీళ్ళు ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంటే ఫాతిమా ఏమొచ్చింది, ఇంకొక మా ఏమొచ్చింది, ఎవరివైనా డబ్బులు తినేస్తారు వీళ్ళు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళిందా కూడా వింటున్నాను, రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏదో బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు కొట్టుకొని ఎటు వస్తే ఎవడికి కావాలి? చావండి కొట్టుకొని. మీరు పేదవాళ్ల ప్రజల ఇండ్లు ఎందుకు తీసేస్తున్నారు? మీరు
ఏ లెక్కలు మాట్లాడుతున్నారు మీరు? అట్లా ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. చాంద్రాయణ గుట్టలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నియోజకవర్గంలో ప్రభుత్వ భూమిలో ఎంఐఎం కార్పొరేటర్లు కమర్షియల్ కాంప్లెక్స్ వేస్తే వాటిని తొలగించి 3000 స్క్వేర్ యార్డ్స్ గజాల 30 కోట్ల విలువైన భూమిని హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది. కాబట్టి హైడ్రా ఎవరి పట్ల కూడా మెతక వైఖరి అవలంబించట్లేదు. కేవలం సామాజిక కారణాల వల్ల మాత్రమే ఫాతిమా ఉమెన్స్ కాలేజీ కూల్చివేత నిలిపేశాం అంటున్నారు. నాయనా, ఫస్ట్ మనం అందరం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. వీళ్ళు చెప్పే ధరలు ఏవైతే ఉన్నాయో ఇది ఓల్డ్ సిటీలో ఈ రోజు ఆ ధరలు ప్రచురణలో లేవు. ఫస్ట్ ఆ ధరలు లేవు అక్కడ. 2, వీళ్ళు 25 ఎకరాలు కూల్చారో 2.5 ఎకరాలు కూల్చారో 2500 గజాలే కూల్చారో అయినా నువ్వు చూసి వచ్చావా నేను చూసి వచ్చానా రేపు టేపు పట్టుకొని మనం వెళ్లి సర్వే చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు. ఏనాయనా, ఫస్ట్ ఈజ్ 25 acres విత్ మెజర్మెంట్స్. రెండోది ఈ ఫాతిమా ఎంతలో ఉంది, ఈరోజు ఫాతిమా కాస్ట్ ఎంత, ఈ రోజు ఫాతిమా ఎంత ఏరియాలో ఉంది, ఫాతిమా కాస్ట్ ఎంత. సరే, మీకు ఎలాగో అందరికీ కాంపన్సేషన్ ఇవ్వడం అలవాటే కదా, మరి ఫాతిమా కాలేజీ కూడా కూల్చేసేసి కాంపన్సేషన్ ఇవ్వండి వాళ్ళకి. పక్క నుంచి గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వండి, అక్కడ కట్టుకుంటారు. అయిపోయింది గబ్బా. మూసి పక్కన ఇండ్లు కూలగొట్టినవు బీదవాళ్ళవి, ఎస్సీలవి ఎస్టీలవి. వాళ్ళకు నువ్వు వేరే ఇండ్లు ఇస్తానని చెప్పినావు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నరేంద్ర మోదీ గారు ఇచ్చిన డబ్బులతోటి ఇండ్లు కట్టేసుకొని అక్కడ ఖాళీగా పడేసుకున్నారు మీరు. మరి ఏ ఆసామికి ఆ ఇండ్లు ఇచ్చుకుంటారో తెలీదు. వీళ్ళకి కూలగొట్టి వేరే ఇండ్లు ఇస్తామన్నారు కదా, ఫాతిమాను కూడా కూలగొట్టి ఇంకో చోట భూమి కాంపన్సేషన్ ఇయ్యి అక్కడ కట్టుకుంటారు కదా. హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ అయ్యా? నాకు అర్థం కాక. మూసి పక్కన పేదవాడు ఇల్లు కూలగొట్టి నువ్వు ఇల్లు ఇవ్వగలిగినప్పుడు ఫాతిమాను కూడా కూలగొట్టి ఇంకో చోట కాంపన్సేషన్ ఇయ్యి నువ్వు. అంత బీదవాళ్ళని కాపాడే మాట అయితే ఉందా ఆన్సర్ దీనికి? మూసి పక్కన పేదవాడి ఇల్లు కూలగొట్టి కాంపన్సేషన్ ఇస్తానంటున్నావు కదా, ఫాతిమాను కూడా కూలగొట్టి కాంపన్సేషన్ ఈ నువ్వు. వాళ్ళు ఏమంటారంటే హైడ్రా ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా కాలేజీలు కూడా ఇట్లా లేక్స్ ను ఆక్రమించి కట్టినవి ఉన్నాయి, వాటిని కూడా మేము చెయ్యలేదు, కూల్చివేయట్లేదు. సామాజిక కారణాల వల్ల నాలాలు సరస్సుల పక్కన 10ల సంఖ్యలో ఇలాంటి విద్యా సంస్థలు, కళాశాలలు, పాఠశాలలు నిర్మించబడ్డాయి. ఇది దాతృత్వంతో నడుస్తున్న ఫాతిమా కాలేజీని మాత్రమే ఎందుకు మేము లక్ష్యంగా చేసుకోవాలి? దాతృత్వంతో నడుస్తున్న ఈ వర్డ్ వాడారు. దాతృత్వంతో నడుస్తున్న ఫాతిమా కాలేజీని మాత్రమే మేము ఎందుకు టార్గెట్ చేసుకోవాలి? డబ్బు సంపాదించడానికి మరియు వాణిజ్య పరంగా నడుస్తున్న కళాశాలని నిజంగా లక్ష్యం చేసుకోవాలి. ఎఫ్టీఎల్లో ఉంటే కూల్చేయాలి. కానీ ఇది దాతృత్వంగా నడుస్తుంది అంటే చాలా తక్కువ ఫీజుతో లేదా ఫీజు లేకుండా నడుస్తున్న వాటిని మేము ఎందుకు టార్గెట్ చేసుకోవాలి? ఇట్లాంటి కాలేజీలు 10ల సంఖ్యలో ఉన్నాయంటారు. వాళ్ళ పేర్లు చెప్పలేదు. హైడ్రా వాళ్ళ పేర్లు ఇవ్వరు నాన్న భరత్ గారు, వీళ్ళెవరు పేర్లు ఇవ్వరు. వీళ్ళది చాలా దాతృత్వంతో నడుస్తున్న కాలేజు. మూసీ పక్కన ఉన్న ఇండ్లు ఏ తత్వంతో ఉన్న ఇండ్లు నాన్నది? వాళ్ళు ఏమన్నా జూబ్లీస్ లో ఆసాముల వాళ్ళు? పక్కన ఉన్న మూసీ రివర్ ఫ్రంట్ కట్టాలనుకుంటుంది గవర్నమెంట్. కాబట్టి మూసీ శుద్ధి చేయాలన్నది మీ పార్టీ స్టాండ్ కూడా కదా. మూసీ శుద్ధి చేయడం ఎంత ముఖ్యమో లేఖలని ఆక్రమించకూడదనేది రాజ్యాంగ పరంగా కూడా అంతే ముఖ్యము. It's a very clear High Court order to preserve the natural resources called lakes. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మార్చేస్తావా? ఏందయ్యా నాకు ఇది అర్థం కాక. ఓకే, సో పరిశుభ్రతకి నువ్వేమన్నావు ఆల్టర్నేటివ్? పేదవాడి ఇల్లు కూలగొడతాను నేను, వానికి ఎక్కడో ఇల్లు ఇస్తా కానీ ఇంకా ఇవ్వలేదు, ఖాళీగా పెట్టుకున్నా ఇండ్లు. ఇక్కడ మాత్రము పేద పిల్లలు చదువుకుంటారంట, 5 స్టార్ ఫెసిలిటీ కాలేజ్ తయారవుతుందంట, దీన్ని మాత్రం వీళ్ళు కూలగొట్టారంట, దీనికి పక్కన ఇంకో కాంపన్సేషన్ ఇవ్వరంట. ఫస్ట్ క్వశ్చన్ ఐ పోస్ట్, ఇది ముస్లిం ఆడపిల్లలకి సంబంధించిన చదువైనప్పుడు నువ్వు వక్ఫ్ ల్యాండ్ ని ఎందుకు వాడుకోలేదు? దట్స్ ఇట్. నువ్వు న్యాచురల్ రిసోర్స్ ఎందుకు డ్యామేజ్ చేసినావు?
ఒక ఎంపీగా నీవు ఒక ఎమ్మెల్యేగా అన్నదమ్ములు కలిసి నేచురల్ రిసోర్స్ ని ఎట్లా డామేజ్ చేస్తున్నారు? మీ వక్ఫ్ ప్రాపర్టీస్ ఏమయ్యాయి? ఓకే ఓకే సో దట్ ఇస్ మై క్వశ్చన్. యా ఇంకో మరి మీరు ఎట్లా పోరాటం చేయబోతున్నారు దీని మీద? ఇప్పుడు హైడ్రా అయితే మేము ఇంకా దీన్ని కూలగొట్టబోం, దీన్ని టచ్ చేయబోం అని క్లారిటీగా చెప్పింది. ఆయన మీకు మాట చెప్పనా, రాజాసింగ్ కూడా కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారు దీని మీద ఫైట్ చేయాలని చెప్పి ఆయన వీడియో రిలీజ్ చేశారు. మా అధ్యక్షుడు దేని మీద కొట్లాడాలి దేని మీద కొట్లాడకూడదని చెప్పడానికి మేము అధ్యక్షులం కాదు నాయన, అధ్యక్షుడు మాకు చెప్తాడు. మీరు కొట్లాడండి, దీని మీద కొట్లాడండి, మేమే డైరెక్ట్ అధ్యక్షుడు చెప్పేస్తామేంటి? దీని మీద ఆయన అధ్యక్షుడు ఎందుకు నాకు అర్థం కాక. అంటే రాజాసింగ్ చెప్పారు కొత్త అధ్యక్షుడు, మీరు అది రాజాసింగ్ గారు రాజాసింగ్ గారు ఏం మమ్మీ కాదు డాడీ అని చెప్పి ఆయన అన్నారు. చూడు నాన్న, మీకు మాట చెప్తాను, అది రాజాసింగ్ గారు విన్నా వినకున్నా నాకు ఇబ్బంది లేదు, గాని నేను పార్టీలో ఒక కార్యకర్త తండ్రి, ఒక పార్టీ అధ్యక్షుడిని గురించి ఎలా పడితే అలా మాట్లాడడం సభ్యత కాదు, సంస్కారము కాదు, నా వరం. కాబట్టి రామచంద్రరావు గారు పార్టీ అధ్యక్షుడు అంటే ఆయనని ఎంచుకున్నది అధిష్టానం. ఈయనను అవమానపరిస్తే నన్ను అధిష్టానాన్ని అవమానపరుస్తున్నట్టే, నేను ఎంచుకున్న పార్టీని నన్ను కూడా అవమానపరుచుకుంటున్నట్టే. రాజాసింగ్ గారు అంత గొప్పదాన్ని కాదు నేను వారి గురించి ఏమీ మాట్లాడలేను. కానీ నేను ఒకటే విషయం చెప్పగలను, ఏ వైఖరి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంఐఎం పట్ల చూపిస్తుందో ఇది ప్రజల న్యాయాన్ని, ధర్మాన్ని, రాజ్యాంగాన్ని అన్నిటినీ అవమానపరుస్తున్నట్టే, పేదవాడిని ప్రత్యేకించి అవమానపరుస్తున్నట్టే. ఎందుకంటే ఈ రోజు మూసి ఎక్కడా క్లీన్ అయిపోలేదు, సాఫ్ అయిపోలేదు. నీ ప్లాన్ లేకుండా, నీ అజెండా లేకుండా, కూలగొట్టిన వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వకుండా నీవు ఒక ఫాతిమా కాలేజీని బతకనిచ్చినావా? నీకు కావలసిన కారణం పెట్టుకొని పాపం మూసీనది దగ్గర, వాసనల దగ్గర పైగా రిజిస్టర్ కూడా అయినాయి ఆ ల్యాండ్స్. ఎలా రిజిస్టర్ చేశారు మీరు ల్యాండ్స్ మరి? ఓకే, సో ఒకటి మేడం మాధవలత గారు, మీరు అన్నారు కదా ఇప్పుడు పార్టీ సరే, ఇప్పుడు ఎంఐఎం కు సంబంధించి హైడ్రా ఇష్యూ ఒకటి, పార్టీలో ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత చాలా విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నాయి. రాజాసింగ్ రాజీనామా చేశారు, హైకమాండ్ కి పంపించారు. ఏంటి మాధవలత రోల్ ఏంటి? పూర్తిగా కోఆపరేట్ చేస్తారా కొత్త అధ్యక్షుడికి? అయ్యో 100% మా బాధ్యత నాయన అది. అదేమైనా ఆప్షన్ భలే మాట్లాడతారు. ఒక అధ్యక్షుడిని ఎంచుకున్న తర్వాత అది మా బాధ్యత. పార్టీలో ఉంటూ నేను కోఆపరేట్ చేయను అనడం చాలా తప్పు విషయం. అది ఇష్టం ఉంటే కోఆపరేట్ చెయ్యాలి, లేకపోతే నోరు మూసుకొని పార్టీ వదిలేసి వెళ్లిపోవాలి. ఎందుకంటే నేను పార్టీలో వచ్చిన తర్వాత నాకు పేరు వచ్చింది, నా పేరుతో పార్టీ రాలేదు. ఓకే, అంటే బట్ రాజాసింగ్ ఆయన ఏమంటారంటే ఒక 3-4 వ్యక్తులే పార్టీని నడిపిస్తున్నారు అని కామెంట్ చేశారు. వాళ్ళంత పాత వ్యక్తిని కాదు కదా నాయన. నేను పార్టీలో వాళ్ళకి ఏమున్నాయో నాకు తెలీదు. నాకు వరకు అందరూ బాగున్నారు, నేను అందరితో బాగున్నాను నాయన. సో ఆ విషయం ఏదో నేను మాట్లాడగలనంతే. ఆ విషయం అవాస్తవం. ఆయన చేసిన ఆరోపణ ఏదైతే ఉందో 3-4 నడిపిస్తున్నారు పార్టీని, దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి 3-4 పార్టీని రన్ చేసే మాట అయితే ఎంతమంది పార్టీలో ఎందుకు మిగతా వాళ్ళు ఎందుకు కామ్గా కూర్చుంటారు? పార్టీ 2-3 రన్ చేయరు. పార్టీని అధ్యక్షుడు, ఆ అధ్యక్షుడికి ఏం చెయ్యాలో, ఎలా సహకరించాలో పక్కన జనరల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఇది కాక అధిష్టానము, ఇంతమంది కలిసి రన్ చేస్తారు పార్టీ. ఇట్స్ నేషనల్ పార్టీ నాయన, ఇట్స్ స్టేట్ లెవెల్ పార్టీ కాదు, ఇది రీజనల్ పార్టీ కాదు. ఓకే, చెప్పే వాళ్ళు ఏమైనా చెప్పనివ్వండి. ఎందుకు రాజాసింగ్ కు మీకు మొదటి నుంచి డిఫరెన్స్? మీ అభ్యర్థిత్వాన్ని ఎందుకు వ్యతిరేకించారు? హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మిమ్మల్ని ఎందుకు ఆయన ఆబ్జెక్ట్ చేశారు? భరత్ గారు, మీరు ఏ రోజైనా నేను ఆయనని అబ్జెక్ట్ చేయడం విన్నారా? మీరు ఆబ్జెక్ట్ చేయలేదు, బట్ ఆయన ఆబ్జెక్ట్ చేశారంట కదా. అబ్జెక్ట్ చేసిన వాళ్ళని క్వశ్చన్ వేయాలి కానీ అబ్జెక్ట్ చేయని నన్ను క్వశ్చన్ ఎత్తే నేను ఏం చెప్తాను? మీరు ఆయన అడగలేదా? సపోర్ట్ అడగలేదా? వెళ్ళి నాకు సపోర్ట్. నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, వాళ్ళ భార్య ఉన్నారు, ఆయన కార్యకర్తలు అందరు ఉన్నారు. నేను ఒక్కసారి కాదు 2 సార్లు వెళ్ళాను వాళ్ళ ఇంటికి. ఓకే, నా ధర్మం నేను చేశాను నాయన. వెళ్లి ప్రాధేయపడ్డాను, ఆవిడ రిక్వెస్ట్ చేశాను. 2023లో నేను ఇంకా ఎలక్షన్స్ లో రానప్పుడు సీతారాం బాగ్ లో భారత భాగ్య సమృద్ధి యజ్ఞం చేసేప్పుడు ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానించి
యజ్ఞానికి తీసుకొని వచ్చి యజ్ఞంలో కూర్చోబెట్టి హోమం చేయించి ఆశీర్వాదం కూడా ఇప్పించాను ఆయనకి వేద పండితులతో. కావాలంటే ఆ ఫోటోలు కూడా పంపిస్తాను మీకు. ఓకే. నేను పార్టీ పట్ల, ధర్మం పట్ల, న్యాయం పట్ల పనిచేశాను. ఒకళ్ళు సహకరించలేరదని వాళ్ళ వ్యక్తిత్వం నాయన. ఆ రోజుకి కాదు, ఈ రోజుకి కూడా ఒకటే చెప్తున్నాను. రాజా సింగ్ గారు ఏం మాట్లాడినా ఏం చేసినా అది ఆయనకు పార్టీకి సంబంధించిందే తప్ప నాకు ఎటువంటి సంబంధం వీటితో లేదు. నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని చేసుకుంటూ ముందుకు వెళతా, ప్రజల కోసం పనిచేస్తా, పార్టీ కోసం అంటే ఇప్పుడు మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి కలిశారని చెప్పారు కదా, కలిసినప్పుడు ఏం చెప్పారు? సపోర్ట్ చేస్తా అన్నారా, చేయన్నారా? ఆయన నేను 2 సార్లు ఫోన్ చేసినా ఆయన ఇంట్లో ఉండడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఆయన భార్య మాత్రం ఉంటుంది. దానికి ముందు 2023లో ఆయనకు వెళ్లి రాఖీ కూడా కట్టాను నేను. ఓకే. 2023లో రాఖీ కూడా కట్టడం జరిగింది. ఇవన్నీ తెలుసు ఆయనకి. చెప్పాను, రాఖీ కట్టాను, యజ్ఞానికి పిలిచాను. అప్పుడు ఆయన అన్నారు, అమ్మ ఇక్కడ ఇందిరానగర్ ఉంది, కొంచెం అక్కడ కూడా వెళ్లి మీరు మాట్లాడండి అమ్మా, అక్కడ ఉండే ఓటర్స్ తోటి. తప్పకుండా మాట్లాడతానండి అని కూడా అన్నాను. కలుపుకొని పోవడం నా తత్వం. అలాని ఎవరైనా నాతో కలుపుకోలేదంటే ఏమి విమర్శించకుండా గమ్మునుండడము నా తత్వం. గోషామాలో మెజారిటీ వచ్చిందా మొన్న మీకు? నిజం చెప్పాలి అని అంటే మీరే లెక్కలు చూసుకోండి. రాజా సింగ్ తమ్ముడు సహకరించకపోయినా కూడా ఆయన కన్నా చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆయనకంటే ఎక్కువ మెజారిటీ, బంపర్ మెజారిటీతో వచ్చింది. చాలా వచ్చింది నాయన, చాలా వచ్చింది. అంటే ఎందుకు మిమ్మల్ని శత్రువులాగా ట్రీట్ చేస్తున్నారు రాజా సింగ్? మళ్ళీ మీకు అదే చెప్తున్నాను తండ్రి, నాకు రాజా సింగ్ శత్రువు కాదు. ఒకవేళ రాజా సింగ్ గారికి నేను శత్రువు అయితే అది రాజా సింగ్ గారిని అడగాలి భరత్. యా, ఇప్పుడు కొత్త అధ్యక్షుడు సారథ్యంలో ఎట్లా వెళ్ళబోతున్నారు? ఎందుకంటే ఆయన ఒక్కడే కాదు, మిగతా వాళ్ళు వేరే కొద్దిమంది అసంతృప్తితో ఉన్నారు. ఎంపీలు కానీ ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ చాలా మంది ఆశించారు. రఘునందన్ రావు, డికే అరుణ అందరు ఆశించారు కదా. సో ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? కొత్త ఆశించడంలో తప్పు లేదు నాయన, కానీ ఆశించారు కదా అని నిరుత్సాహంగా ఉన్నారనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఏదైనా ఒక పదవికి ఒక 10 మంది కాంపిటీషన్ లో ఉండడమే ఆ పదవికి ఉన్న గొప్పతనం. ఓకే. అంతేగాని పదవి ఒకరికి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నారని గాని సహకరించరు అనుకోవడం మన పొరపాటుతనం. ప్రతి పార్టీలో అధ్యక్ష పదవి ఒకటే ఉంటుంది, దాంట్లో ఒకరే కూర్చోగలరు. మీరే అన్నారు 8-9 మందో 10 మందో ట్రై చేశారు, 10 మందితో కూర్చోలేరు కదా ఒక కుర్చీలో. కాబట్టి ఎవరు కూర్చున్నా కూడా మిగతా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిందే కదా మీ లెక్క ప్రకారం. అయితే పార్టీలో పాత కొత్త అని ఒక డిఫరెన్స్ ఉంది, ఒక ఇబ్బంది ఉంది. పాత వాళ్ళని కొత్త వాళ్ళని పాత వాళ్ళు ర్యాగింగ్ చేస్తారు అంటారు. మీరు కూడా కొత్త కదా, అట్లా ఏమైనా ర్యాగింగ్ చేస్తున్నారా? బట్ మిమ్మల్ని నాన్ కోఆపరేట్ చేస్తారు అంటారు. అదే వాళ్ళు అంటారేమో గాని నాయన, అమ్మవారి దయ వల్ల నాకు ప్రజల నుంచి ఉన్న ప్రేమ అనురాగాల వల్ల ఇటు పార్టీ స్టేట్ లో కానీ సెంటర్ లో కానీ నాకు వచ్చే సహాయ సహకారాలు నాకు అందుతున్నాయి. సెంట్రల్ లో ఉంది పూర్తి స్థాయిలో. మాధవీలతకు డైరెక్ట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు ఇండియా టీవీ ఇంటర్వ్యూ చూసి. కానీ దాన్ని చూసి స్టేట్ లీడర్స్ అంతా కూడా బాధపడ్డారు. ఇక్కడ మళ్ళీ కొత్త లీడర్ వస్తే ఎట్లా మా పరిస్థితి ఏందని చెప్పి సహాయ సహకారాలు నిలిపేశారు అంటారు. వాస్తవమేనా? అయ్యా భరత్ గారు, మీరు చాలా చక్కగా చాతుర్యంతో మాట్లాడతారు. మీరు అది అందరికీ తెలిసిందే. కానీ మీతో ఏ రోజైనా పాపం ఏ బీజేపీ నాయకుడైనా చెప్పాడా? తప్పు కదయ్యా, తప్పు కదా. చెప్పారు పార్టీకి వ్యతిరేకంగా వెళ్తున్నారు మీరు, పార్టీ స్టాండ్ కొన్ని విషయాల్లో వెళ్తున్నారని చెప్పిన సందర్భం ఉంది. నాకు తెలిసి బాహ్యంగా ఎక్కడ వచ్చిందో నాకు తెలియదు. అలాంటిది ఏమైనా వాళ్ళు చెప్పి ఉంటే నేను దాన్ని తెలుసుకొని సరిదిద్దుకోవడానికి రెడీగా ఉన్నాను. ఓకే. మీరు నెక్స్ట్ హైదరాబాద్ పార్లమెంటే పోటీ చేస్తారా, లేకపోతే ఇంకా బయటకు వస్తారా? వేరే దగ్గర పోటీ చేసే అవకాశం ఉందా? మీ కార్యక్షేత్రం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా పార్టీ టికెట్ ఎక్కడిస్తుందో, ఏమిస్తుందో, ఎవరికి అంటే అప్పుడు లాస్ట్ టైం మీరే చూస్ చేసుకున్నారు కదా. నేను టఫ్ కాంపిటీషన్ ఉన్న ప్లేసే చూస్ చేసుకుంటా హైదరాబాద్ అని మీరే చూస్ చేసుకున్నారు. పార్టీ కంటే నేను చూస్ చేసుకుని ఉండొచ్చు నాయన, కానీ టికెట్ నాకు నేను ఇవ్వను కదా. అధిష్టానంలో లేకపోతే పార్టీయో ఇవ్వాలి కదా. మళ్ళీ మీ ప్రశ్న అదే కదా. కాబట్టి నాకు ఏ ఎంఐఎం ఏ ఇలాఖాలో అయితే అన్యాయాలు అత్యాచారాలు జరుగుతున్నాయో అది బయటికి పెట్టాలనేదే నా జీవిత ధ్యేయము. అక్కడ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడము, ఆ అన్యాయానికి నిలబడడమే నా ధ్యేయము. ఈ 5 ఏళ్లు నేను ఆ సేవలో ఉంటా.
ఓకే, ఇప్పుడు రాజా సింగ్ విషయంలో నేషనల్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలి మీ ఉద్దేశంలో? అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు అని చెప్తున్నారు. ఆయన నాకు తెలిసి అమర్నాథ్ యాత్రలో కూడా ఉన్నారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలో సంవత్సరం నాకే తెలిసిపోతే, ఒక్క సంవత్సరం రాజకీయాల్లో వచ్చిన నాకే తెలిసిపోతే భరత్ వాళ్ళు ఏం చేయాలో అక్కడ ఏళ్ల తరబడి ఒక్కొక్కళ్ళు హేమీలు కూర్చున్నారయ్యా. అంత సులువానైనా రాజకీయం అంటే నా తెలియదు తండ్రి, నాకు తెలియని వాటిల్లో నేను తల దూర్చను. యు ఆర్ ఏ డిసిప్లిన్డ్ సోల్జర్, అంతేనా? అంతే, భారతీయ జనతా పార్టీ డిసిప్లిన్డ్ సోల్జర్. అండ్ రామచంద్రరావు నాయకత్వంలో పార్టీ ముందుకెళ్తుంది, ఎంత ఇబ్బందులు ఖచ్చితంగా. ఎందుకంటే అధిష్టానం నిర్ణయం తీసుకుంది నాయన. తీసుకున్న వాళ్ళు ఎవరో లోకల్ గా కూర్చొని తీసుకునే నిర్ణయం కాదు. దేశాన్ని పరిపాలిస్తున్న అధిష్టానం నిర్ణయం తీసుకుంటే అధిష్టానానికి ధీటుగా మాట్లాడే ఒక వయసు లేదు, అర్హత లేదు నా వరకు, నాకు మాత్రం. వాళ్ళ నిర్ణయమే నా శిలాశాసనం. చెప్పింది వినడం నా పని. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం మాధవీలత గారు. చాలా సంతోషం నాయన భరత్ గారు. థ్యాంక్ యూ. సో మనతో పాటు చీకోటి ప్రవీణ్ గారు జాయిన్ అయ్యారు. ప్రవీణ్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో ఫాతిమా కాలేజీకి సంబంధించి ఇప్పుడు హైడ్రా ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇవాళ క్లారిటీగా చెప్పారు. వాళ్ళు ఏంటంటే మేము దాని జోలికైతే వెళ్ళబోం, ఎందుకంటే ముస్లిం మైనారిటీ మహిళల కోసం దాదాపు 10,000 మందికి ఫ్రీగా ఇస్తున్నారు, లేకపోతే చాలా తక్కువ ఫీజుతో ఇస్తున్నారు. కాబట్టి అటువంటి దానిలో రూల్స్ వైలేషన్ జరిగినా సరే దాన్ని మేము కూల్చబోమని చెప్పారు. సో మీ రియాక్షన్ ఏంటి దాని మీద? డెఫినెట్ గా ఏ ప్రభుత్వం వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తున్నదని చెప్పి మరోసారి అది నిదర్శనం అయింది. ఇంతకుముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ల కాలం ఇదే పని చేసిరు. ఎంఐఎం సంకలనం నాకిరు, వాళ్ళు వీళ్ళ సంకలనం నాకినారు. మరి ఇవాళ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎం సంకలనం నాకుతున్నారు, వీళ్ళు వాళ్ళ సంకలనం నాకుతున్నారు. అది ఏం ప్రేమలో మరి ఆ 7 నియోజకవర్గాల మీద మరి ఒక ఎంపీ స్థానం గురించి మరి ఏం సపోర్ట్ కోరుకుంటారో, మరి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళ పట్ల ఒక డిఫరెంట్ ధోరణి ఉంటది. వాళ్ళకి ఏవైనా మాఫ్ అయితే క్రిమినల్ కానీ ఏవైనా కూడా వాళ్ళకి పట్టింపు ఉండదు. మరి ఒక పేద ప్రజలకున్న రూల్స్ వాళ్ళకి వర్తించాయి. మరి ఇలా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఓకే ఓకే, సో మీరు ఎట్లా ఫైట్ చేస్తారు దీని మీద? ఇప్పుడు వాళ్ళు హైడ్రా ఒకటి క్లారిఫికేషన్ ఇచ్చింది. ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏంటంటే మేము ఎంఐఎం కు భయపడుతున్నామన్నది అవాస్తవం. అట్లా అయితే అసలు ఆగస్టు 8న ఫస్ట్ హైడ్రా కూల్చేసింది ఎంఐఎం ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించిందే. దాని ల్యాండ్ వర్త్ దాదాపు 1000 కోట్ల విలువైన నిర్మాణాలని మేము డెమాలిష్ చేశాం. ఇప్పటికీ శాస్త్రీపురం దగ్గర ఆ సరస్సులో దాన్ని పునరుద్ధరించడంలో హైడ్రా సిబ్బంది ఇప్పటికీ నిమగ్నమై ఉన్నారు అని చెప్తున్నారు. సార్ ఇప్పుడు అంత వాల్యూ అయితే ఉండదు అక్కడ. ఒకటి సెకండ్ చిన్న ఏమన్నా 40 ఎకరాలట సార్, 25 ఎకరాలట, ఒక్కో ఎకరా 40 కోట్లట శివరాంపల్లి దగ్గర. లేదా అక్కడ నాకు తెలిసి అయితే 40 crores అయితే ఎకరం ఉండదు. ఓల్డ్ సిటీ వైపు ఎక్కడ కూడా అంత ₹1,00,000 గజం పైన ఉండదు. ఎక్కడ కూడా ₹1,00,000 ఉండదు ఎక్కడ కూడా. సరే అది పక్కన పెడితే ఇప్పుడు పేద ప్రజలకి వర్తించే రూల్స్ మరి ఓవైసీకి ఎందుకు వర్తించలేవు? ఇప్పుడు ఇవాళ వాళ్ళు అంటున్నారు కదా తక్కువ రేటుకి, ఒక్క నిమిషం అండి, వాళ్ళు తక్కువ రేటుకి కాలేజీ ఫీజు ఉచితంగా అని ఎక్కడ కూడా తక్కువ రేటు. మీరు ఒకసారి పోయి మీ కెమెరా చూసుకోపోయి అక్కడ పిల్లల్ని ఇంటర్వ్యూ చేయండి. సరే మేము లేదు, ఇప్పుడు మీరు ఫాతిమా కాలేజీని గులగొట్టాలని మీరు అంటున్నారు కాబట్టి మీరు పొలిటికల్ పార్టీ. ఇప్పుడు కేరళలో కొచ్చిన్లో ఒక లేక్ పక్కన ఒక పెద్ద అపార్ట్మెంట్స్ 40 floors అపార్ట్మెంట్స్ ఒక 4 నుంచి 5 సంవత్సరాల క్రితం కట్టారు. అదొక మిడిల్ క్లాస్ వాళ్ళది. కట్టినాక వాళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నాక కూడా మరి అక్కడ ప్రభుత్వము వచ్చేసి ఆ అపార్ట్మెంట్స్ వాళ్ళకి వేరే దగ్గర పునరావాసం ఏర్పాటు చేసి టోటల్ అపార్ట్మెంట్స్ తీసి వచ్చి ఉన్నాక కూడా మరి ఇక్కడికి వచ్చే వరకు కాలేజీకి వేరే స్పేస్ ఇవ్వండి. మీ గవర్నమెంట్ కి ఎంఐఎం మీద అంత ప్రేమ ఉంటే ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఇవ్వండి. ప్రభుత్వ స్థలం ఇచ్చి అక్కడ కాలేజ్ కట్టండి. గవర్నమెంట్ తలుచుకుంటే పెద్ద విషయం ఏం కాదు, 1 year లోపలనే కట్టొచ్చు.
1 year లోపలనే కట్టొచ్చు. లేదంటే గవర్నమెంట్ కాలేజీలు చాలా ఉన్నాయి, ఖాళీగా ఉన్న కాలేజీలు, సరిగా నడవని కాలేజీలు ఉన్నాయి. అక్కడ తీసుకెళ్లి పిల్లలకు అక్కడ చదువు చెప్పించండి. అక్కడ ఒక 5 star హంగులతో కట్టిన భవనంలో పిల్లలకి తక్కువ రేటుకి ఇచ్చి సేవ చేస్తున్నారు. ఎవరికి సేవ చేస్తున్నారండి? ఎవరికి సేవ చేస్తున్నారు? ఎంఐఎం హయాంలో దునియా భూములు, దేవాలయానికి సంబంధించిన భూములు ఆక్రమిస్తే కంప్లైంట్ ఇస్తే పట్టించుకునే నాదు లేడు. చెరువు ఆల్మోస్ట్ 50% కబ్జా చేసిన చెరువుని మీరు రిలీజ్ చేయాల్సింది పోయి ఉంటా సమర్థించుకుంటా మీరు దానిపై చర్యలు తీసుకోవడం అంటే సిగ్గుచేయటం, ఎక్స్ట్రీమ్లీ సిగ్గుచేయటం. పేదవాడికి ఇలా రెక్కాడితే గాని డొక్కాడని పేదవాడికి రూల్స్ లేవు. వాడు ఒక రేకుల ఇళ్లలో సైడ్ కి వాల్స్ కూడా లేవు. ఆ రేకులతోటి వాడు ఉండి పిల్లలు, వృద్ధులు, రోగాలు పడిన మనుషులు ఉంటే అది సడన్ గా పోయి ఇంట్లో ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ అట్లాంటివి ఉన్నాయి కూడా డెమాలిష్, హైడ్రా పేరుతో డెమాలిష్ చేసినారు. జేసీబీలతో డైరెక్ట్ వాడికి టైం ఇవ్వలేదు, గంట టైం ఇవ్వలేదు. వాడు ఇంత వాల్యుబుల్స్ ఉంటాయి కదా, పేదవాడిలో కూడా ఏదో ఒకటి 100 రూపాయలు 200 ఏవో సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా, అవిటి కూడా టైం ఇవ్వకుండా కూల్చినప్పుడు ఎక్కడ పోయింది మరి ఈ నీతి నిజాయితీ? అంటే రెండింటి ఒకటే వైపు చూడొద్దు అంటారు. ఇది 10,000 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేది, ఇంకా చాలా కాలేజీలు కూడా అట్లా అంటే FTL ను ఆక్రమించి కట్టిన ఉన్నాయి. రూల్స్ అందరికి ఒకటే ఉండాలి. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కి లేని రూల్ ఉన్న రూల్ దీనిలో కిందకుంటలేదు అని అడుగుతున్నా. అంటే ఎన్కన్వెన్షన్ ఎవరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు, లక్షలాది రూపాయల డబ్బులు తీసుకొని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లే, కాలేజీలు పెట్టుకొని డ్యూటీలు చేసినారు. ఒకవేళ మీకు మీరు ప్రూవ్ చేయగలగాలి కదా, ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు అని మీరు ఇప్పుడు ఇవాళ వచ్చింది కదా, ఇప్పుడు నిన్న ఇవాళ వచ్చింది కదా, డెఫినెట్ గా ఇప్పుడు ప్రూవ్ చేయాలి అది. అది కాకుండా మీకు రూలే కదండి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన రూలే, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా నేను కూడా కడతాండి. నేను ఒక కాలేజ్ కడతాను, నాకు కూడా ఒకటి ఎక్కడన్నా FTL లో కానీ చెరువు శిఖం భూమి ఇచ్చేయండి, నాకు FTL ఇవ్వండి, నేను 1 ఎకరా 2 ఎకరాలు ఇవ్వండి, నేను ఫ్రీగా టోటల్ గా వృద్ధాశ్రమం కూడా కడతా. మరి నా సవాల్కి స్వీకరిస్తారా? నాకు రేపు 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఎంతనో అంత ఇవ్వండి FTL పరిధిలా, నేను వృద్ధాశ్రమం కడతా, అనాథాశ్రమం కడతా, చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా, స్కూల్స్ కడతా, కాలేజీ కడతా. ఓకే, బట్ అంటే ఇక్కడ ఒకటి సార్ భరత్ గారు, రూల్స్ అనేది ప్రతిదానికి ఉండాలండి. రూల్స్ అనేది పేదోడికి ఒక రూలు, పెద్దోడికి ఒక రూలు. నీకు అవసరానికి ఎమ్మెల్యే సీట్లు వీళ్ళకి ఎప్పటికీ ఇన్సెక్యూర్ ఫీలింగ్. ఎవరికి? కాంగ్రెస్ వాళ్ళకి భయం. ఎప్పుడు మా ఎమ్మెల్యేలు ఎట్లా తిరగబడతారు తెలుసు కదా, ఎప్పుడు తిరగబడతారా, మళ్ళీ 7 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు కావాల్సి వస్తుందని భయం. ఇప్పుడు అంత నీకు ఎంఐఎం పార్టీ మీద కానీ అసదుద్దీన్ అంత ప్రేమ ఉంటే మీరు ఒక పని చేయాలి. వేరే ఎక్కడన్నా ప్రభుత్వ స్థలము ఫ్రీ ఎడ్యుకేషన్ మేము కూడా కాదన్నాం, మైనారిటీ సోదరులకు కాదన్నాం, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, హ్యాపీయే. ఒక స్థలం ఇచ్చి వాళ్ళకే ఇచ్చి మాకే భయం ఉంటే ఆగస్టు 8న మొట్టమొదటి కూల్చివేత జరిగింది అక్కడే కదా, నేషనల్ పోలీస్ అకాడమీ శాస్త్రీపురం 25 ఎకరాల సరస్సును ప్లాట్లుగా మార్చిన దాన్ని ఎంఐఎం పార్టీ తొత్తులు కాబట్టి ఇవాళ అంత పెద్ద ప్రాపర్టీ. తర్వాత వాళ్ళు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నారు, అదేంటంటే మన ఈ ఇంకొక చోట అక్బరుద్దీన్ ఓవైసీ కాన్స్టిట్యున్సీలో చాంద్రాయణ గుట్టలో ఎంఐఎం కార్పొరేటర్లు కమర్షియల్ కాంప్లెక్స్ వేస్తే 3,000 చదరపు గజాల ల్యాండ్ లోంచి తీసి 30 కోట్ల విలువైన భూమిని మేము పరిరక్షించామని చెప్తున్నారు హైడ్రా. ఎక్కడ 3,000 చదరపు గజాలు ఎక్కడ సార్? అది చాంద్రాయణ గుట్టలో ప్రభుత్వ భూమిలో. చంద్రాయణ గుట్టలో ఎక్కడ చూడండి సార్ స్థలం? ₹1,00,000 గజం ఎక్కడ ఉంది సార్? 30 కోట్ల వాల్యూ? 3,000 చదరపు గజాలు 30 కోట్ల విలువైన. ఓల్డ్ సిటీలో ఎక్కడ ఉంది సార్? ఒక ఇద్దరు సార్, ఇంకోటి ఒకరిద్దరు ఎంఐఎం చోటా నాయకుల కబ్జా, ఎంఐఎం లో చోటా నాయకులు కూడా పెద్ద కబ్జాలు చేసినారు, ఇంక్లూడింగ్ దేవాలయ భూములు. ఇవాళ ఎంఐఎం చోటా నాయకులు చేసిన కబ్జాలు తీసేసి ఒక 300 కోట్ల ప్రాపర్టీ, 500 కోట్ల ప్రాపర్టీ మేము కాపాడమని చెప్పి 1,000 కోట్ల ప్రాపర్టీని దానదత్తం చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఫాతిమా కాలేజ్ కి 50 కోట్ల ప్రాపర్టీ మేము సేవ్ చేసామని చెప్పి 500 కోట్ల ప్రాపర్టీలో ఇప్పుడు దానదత్తం చేస్తున్నారు కదా ఎంఐఎం పార్టీకి. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందండి. ఇది మీకు పేదోళ్ళకు ఒక రూలు,
పెద్దోడికో రూల్ అసలు ఇది ఇప్పుడు ఎఫ్టిఎల్ భూమి, చెరువు శిఖం భూమి, దాంట్లో ఏదైనా ఇల్లీగల్ కదండి. అసలు గత ప్రభుత్వం మీ పర్మిషన్లు ఇచ్చి ఎట్లా ఇచ్చారని మీరు ఎందుకు మరి దానిపై ఎందుకు కేసులు పెడతలేరు? బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా చూసి చూడనట్టు సగం చెరువు మూసుకుపోయింది కదండి. మీరు ఇప్పుడు క్లిప్పింగ్స్ లో చూపించాలి సార్, మీరు ఎంత చెరువు పోయిందో మీ సైడ్ క్లిప్పింగ్స్ లో చూపించాలి. వాళ్ళు ఒప్పుకుంటున్నారు అది ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే కట్టారు, కానీ దానివల్ల మేము నేను కూడా కడతా సార్. ఇప్పుడు నేను సామాజిక ప్రయోజనం ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. వాళ్ళకంటే ఇప్పుడు వాళ్ళన్నా తక్కువ వసూలు చేస్తున్నట్టు కదా ఫీజు. నేను ఏం వసూలు చేయకుండా నేను మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా 1000 మందికి. మరి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్తున్నా. నాకు ల్యాండ్ కేటాయించండి, నేను కూడా పోయి కబ్జా చేస్తే ఎక్కడ ఎఫ్టీఎల్ మరి నా దగ్గర రావద్దు హైడ్రా. సరే, ఇప్పుడు హైడ్రా అయితే క్లియర్ గా చెప్పేసింది. భారతీయ జనతా పార్టీ తరఫున మీరు ఏం చేయబోతున్నారు? యాజ్ ఎ ఇండివిజువల్ హిందూ యాక్టివిస్ట్ గా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు దీనిపై నేను ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడి మరి దీన్ని కోర్టులకు తీసుకుపోవాలనే విషయంగా చూస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ క్లియర్ గా అర్థమవుతుంది ఎంఐఎం తొత్తులని, క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కానీ డెఫినెట్ గా దీనిపై కోర్టుకు వెళ్ళాలని నాకు ఒక ఆలోచన ఉంది. ఓకే, థ్యాంక్ యూ చీకోటి ప్రవీణ్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించేందుకు. సో మొత్తాన్ని స్పందన ఒకటి అంటే మనం అటు మాధవి లత మాట్లాడారు, అదేవిధంగా చీకోటి ప్రవీణ్ మాట్లాడారు. హైడ్రా అయితే క్లారిటీగా చెప్పింది, ఇంకా ఫాతిమా కాలేజ్ జోలుకి పోమని. సెప్టెంబర్లోనేమో ఎడ్యుకేషన్ ఇయర్ తర్వాత స్పందిస్తామన్నారు. డెఫినెట్గా ప్రభుత్వం ఒత్తిడి ఉంటుంది, ఎందుకంటే ఎంఐఎంను ముట్టుకుంటే ఏమవుతుందన్న భయం బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు రెండు పార్టీలకు. హైడ్రా వ్యక్తులను బట్టి పార్టీలను బట్టి చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? అదే కరెక్ట్ కాదు. వాళ్ళు జస్టిఫై చేస్తుంది అంటే ఎడ్యుకేషన్ ఇయర్ లేకపోతే కాలేజీ అదేని చెప్పి. మాధవిలతో రేజ్ చేసిన పాయింట్ కూడా కరెక్ట్ కదా. మరి మీరు పేదవాళ్ళవి కూల్చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. సామాజిక ప్రయోజనం అంటే పేదవాళ్ళవి కూల్చడం కూడా తప్పే కదా. పేదలు చెరువులో సరే ఎన్ కన్వెన్షన్ కూల్చారంటే ఓకే, మూసీ దగ్గర లేకపోతే వేరే దగ్గర ఎవరైనా పేదలు వాళ్ళు తెలియకుండా కొన్నాయి కూడా కొన్ని అంటే అవేర్నెస్ లేకుండా కొన్న వాటి మీద కూడా ప్రతాపం చూపించారు కదా. అదే వాటిని ఓవైసీ మీద చూపించారంటే చూపించలేరు. ఎందుకంటే ఎంఐఎం కు అటు కాంగ్రెస్ భయపడుతుంది, ఇటు బీఆర్ఎస్ భయపడుతుంది. వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ రాలేదు కదా, రాష్ట్రాల్లో అధికారంలోకి రాలేదు. వాళ్ళకి బీజేపీ ఫైట్ చేస్తుంది దేశ స్థాయిలో. ఓవైసీకి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందని అంటారు. మనకు తెలీదు ఎక్కడ వాళ్ళకి అవసరం ఉంటే ఓవైసీని అక్కడ యూజ్ చేసుకుంటారు అని చెప్తారు. సో అందుకని నేను చెప్తున్నా, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఏమేమి అంటకాగుతుకొని వాళ్ళు ఓల్డ్ సిటీని పూర్తిగా కబ్జాలోకి తీసుకుంటుంది. ఓల్డ్ సిటీ ఇంకా ఓల్డ్ సిటీగానే ఉంది, ఇప్పటికీ మెట్రో రాలేదు, ఏది డెవలప్మెంట్ జరగలేదు. ఇప్పుడు అంటున్నారు కదా ల్యాండ్ వాల్యూ ₹1,00,000 ఎక్కడ ఉందని చెప్పి. మిగతా సిటీ అంతా కూడా గజన్ ల్యాండ్ వాల్యూ 1,00,000 ఉంటే ఓల్డ్ సిటీలో 20 to 30% కూడా ఉండదు. ఎందుకంటే ఓల్డ్ సిటీ ఇంకా ఓల్డ్ సిటీగానే ఉండాలి. ఓల్డ్ సిటీలో ఏమంటారు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు. అది డెవలప్ అయితే కనుక మా పరిస్థితి ఏందని ఎంఐఎం ఆలోచిస్తుంది. దాన్ని ముట్టుకోవడం ఎందుకు, ఆ 7 కాన్స్టిట్యున్సీస్ వాళ్ళకి ఇచ్చేద్దాం, అదో అంటారు కదా దేవుడికి ఇచ్చేసాం అన్నట్టు, ఆ 7 కాన్స్టిట్యున్సీస్ వారికి ఇచ్చేద్దాం అన్నట్టు బీఆర్ఎస్ వైఖరి, కాంగ్రెస్ వైఖరి. వీళ్ళిద్దరిట్లో ఎవరి అధికారంలోకి వచ్చినా అంతే, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎంఐఎం ని టచ్ చేయడానికే భయపడతాయి. ఒక్క మొనగాడు ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ గా ఉండి ఎంఐఎం కు చుక్కలు చూపించింది కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన 2.5 సంవత్సరాల పరిపాలనలో ఆయన ఏదో ఒక మంచి పని చేశారు. కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ గా ఉండి ఆయన అక్బరుద్దీన్ ఓవైసీని అప్పుడు హిందువుల్ని మేము 5 నిమిషాల్లో 15 నిమిషాల్లో చంపేస్తాం అన్నప్పుడు జైల్లో వేశారు కదా. తర్వాత అసదుద్దీన్ ఓవైసీని కూడా వేరే కేసులో అప్పుడు జైల్లో వేశారు కదా. ఆ ఇమేజ్ ఇప్పటికి కూడా ఉంది కిరణ్ కుమార్ రెడ్డికి. సో మిగతా ఏ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ 2 పార్టీలకు ఆ దమ్ము లేదు. వాళ్ళు ఏం చెప్తారంటే ఎందుకు వాళ్ళతో పెట్టుకుంటే కనుక మిగతా చోట్ల వాళ్ళు అన్రెస్ట్ క్రియేట్ చేస్తారు అని చెప్పి చెప్తారు. కానీ చట్టం అంటే చట్టమే కదా, చట్టం ఓవైసీ చుట్టం కాదు కదా, చట్టం ఓవైసీ చుట్టం ఎంఐఎం చుట్టం కాదు కదా. హైడ్రా ఓవైసీకి ఒక స్టాండ్, ఇంకో చోట ఓల్డ్ సిటీలో ఒక స్టాండ్, న్యూ సిటీలో ఒక స్టాండ్ అనేది కరెక్టేనా? అంటే ఇదేదో రంగనాథ్ లెవెల్లో హైడ్రా చీఫ్ లెవెల్లో జరిగింది అనుకోను. రేవంత్ రెడ్డి చేసుంటారు. రేవంత్ రెడ్డి ఏమన్నారు ఎంఐఎం అధికారంలోకి రాకముందు, బట్ అధికారంలోకి వచ్చి 63 సీట్లు వచ్చిన తర్వాత ఆయన స్టాండ్ ఏం చేంజ్ చేశారు?
ఎంఐఎంను కూడా కలుపుకొని పోతామన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీని లండన్ తీసుకొని పోయినారు. సో ఎవరు అధికారంలో ఉంటే వీళ్ళు ఓల్డ్ సిటీ వాళ్ళకి ఇచ్చేస్తారు, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా. చట్టం ఎంఐఎం చుట్టం, పాత బస్తీలో ఎంఐఎం చుట్టం. ఏదో చెప్తున్నారు కహానీలు, అక్కడ ఎమ్మెల్యే కూల్చేసాం, ఎమ్మెల్సీ కూల్చేసాం. ఫాతిమా కాలేజ్ జూలై ఆగస్టులో ఏమని చెప్పారు, ఎడ్యుకేషన్ ఇయర్ కానివ్వండి అన్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ 10,000 మందికి మరి నిజంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే ఆ ఫాతిమా కాలేజ్ ఫీజు డీటెయిల్ బయట పెట్టాలి. వీళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ కాలేజ్లో ఉంది కదా, వాళ్ళే ఎందుకు, ఫాతిమా కాలేజ్ ఎందుకు, గవర్నమెంట్ కాలేజ్ కట్టండి. సో అల్టిమేట్ గా వెరీ బ్యాడ్. అంటే రాష్ట్రంలో ఓల్డ్ సిటీలో ఒకలా అమలవుతుంది, మిగతా అంతా ఒక చోట ఒకలా. విద్యుత్ చౌర్యం, కరెంట్ ఛార్జీలు కట్టరు ఓల్డ్ సిటీలో, అంతే కట్టం. ఓల్డ్ సిటీలో కరెంట్ ఛార్జీలు కట్టం అంటారు. అయినా ఏమన్నా కరెంట్ కనెక్షన్లు కట్ చేస్తారా? దమ్ముందా ఎవరికన్నా టచ్ చేసే దమ్ముందా? రేవంత్ రెడ్డికి దమ్ము లేదు, కేసీఆర్ దమ్ము లేదు, ఎవరికి లేదు. బీజేపీ అధికారంలోకి రాదు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ ఓవైసీ మీద వాళ్ళ మీద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, కానీ మరి ఏందో వాళ్ళకి ఇండైరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంది అని అంటారు. ఇవన్నీ కూడా ఓటు బ్యాంక్ కోసం యూజ్ చేసుకోవడం. నిజంగా హైడ్రా పెట్టిన కాన్సెప్ట్, హైడ్రా వల్ల ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది అని చెప్తున్నారు. పడిపోయిన మాట వాస్తవం. అది హైడ్రా వలన లేదా ఎలక్షన్ ఇయర్ వలన వాస్తవం. ఒక విధంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఫణం, తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా మందగించిపోయింది. జిఎస్టీ వసూళ్లు పూర్తిగా పడిపోయాయి, మందగించిపోయింది. దానికి హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఒకప్పుడు గుప్తుల కాలం స్వర్ణయుగం ఎట్లనో 2016 నుంచి 23 వరకు రియల్ ఎస్టేట్ రంగానికి ఒక స్వర్ణయుగం అనుకున్నారు. అటువంటి రియల్ ఎస్టేట్ ఇప్పుడు పూర్తిగా పడిపోయిన పరిస్థితి, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ పోయిన పరిస్థితి. దీనిలో కొంత కారణం హైడ్రాది కూడా ఉంది. ఆ హైడ్రా అందరికీ చట్టం, అందరికీ ఒకే రకంగా చుట్టం అంటే బాగానే ఉండేది. కొన్ని మంచి పనులు చేశారు. బతుకమ్మ కుంటను సంరక్షించారు, బతుకమ్మ కుంటను ఒక బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నారు. అదే ఫాతిమా కాలేజీ కూడా డెవలప్ చేయండి, మీకు క్రెడిబిలిటీ ఉండదు. మరి జూలై ఆగస్టులో ఆ విధంగా ఎందుకు మాట్లాడలేదు? సో నేను దీనికి హైడ్రా చీఫ్ రంగనాథన్ తప్పబట్టాను. ప్రభుత్వం కోఆపరేట్ చేస్తేనే ఆయన చేయగలరు. ప్రభుత్వంకు మరి 64 మంది ఉన్నారు, 10 మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 74 మంది ఉన్నారు. ఆయన ఎంఐఎంతో ఎందుకు పెట్టుకోవాలి? సో ఎవరు అధికారంలోకి వచ్చినా అప్పుడు కొద్దిమంది పోలీసు అధికారులు గడగడలు ఆడిచ్చారు. మహంతి, ఇప్పుడు సైబరాబాద్ చీఫ్గా ఉన్న అవినాష్ మహంతి తండ్రి ఏకే మహంతి 2009లో గడగడలు ఆడిచ్చారు, కొద్ది కాలం డీజీపీగా చేస్తే. సో అందుకనే నేను చెప్తున్నా, అల్టిమేట్గా ఏంటంటే ఈ చట్టం అన్నది తెలంగాణ రాష్ట్రంలో చట్టం ఎంఐఎం చుట్టం ఈ విధంగా తయారైంది. అన్ఫార్చునేట్ ఎఫ్ఐఆర్. సారీ, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా, కేసీఆర్ లాంటి వాడు భయపడ్డాడు, రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. ఒకే ఎక్స్ప్రెషన్ కొద్ది కాలం కిరణ్ కుమార్ రెడ్డి ఉండే, ఆయన చాలా తక్కువ కాలం ఉన్నాడు. ఆయన 2.5 సంవత్సరాల్లో అదే గొప్ప విజయంగా చెప్తారు. కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన ఏం చేశారంటే ఓవైసీకి భయపడలేదని చెప్తారు. సో చూద్దాం ఏం జరుగుతుంది నెక్స్ట్. మరి భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు రాజా సింగ్ సవాల్ విసిరారు. వీళ్ళు సవాళ్ళు విసిరేంత వరకే ఉంటారా? బీజేపీ కూడా దీని విషయంలో ఏమన్నా చేస్తుందా అన్నది అయితే ఖచ్చితంగా చూడాలి.